ఈరోజు పిల్లల్ని 3 సంవత్సరాల ప్రాయం మొదలుకొని స్కూలుకు పంపించడం మనం గమనిస్తున్నాం. అవును, వారి అల్లరి, పోట్లాటలు, వారి యొక్క తగాదలు ఇవన్నీ కూడా స్కూల్లో టీచర్స్ భరిస్తున్నారు. అవన్నీ భరిస్తూ కూడా వారిని ప్రయోజకులుగా మార్చడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీచర్స్ మన పిల్లలకి ఒక సన్మార్గం నేర్పిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఒక మంచి పొజిషన్లోనికి వారిని తీసుకురావాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆశిస్తూ ఉంటారు. అవును ప్రియులారా, మరొక టీచర్ని నేను ఈ సమయంలో మీకు గుర్తు చేయాలని ఆశపడతా ఉంటున్నాను. నేను చెప్పబోయే ఈ టీచర్ సన్మార్గముతో పాటు సత్య మార్గాన్ని కూడా బోధించేటువంటి వాడు మరెవరో కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఈ లోకంలో సేవ చేస్తున్నప్పుడు రబ్బూని, రబ్బీ, టీచర్, మాస్టర్ అనేటువంటి పదాల చేత పిలువబడ్డాడు. కాబట్టి సన్మార్గముతో పాటు సత్య మార్గములో కూడా నడిపించే క్రీస్తు యొక్క బోధలను అనుసరిద్దాం, ఆయనకు ఉపదేశం అంగీకరిద్దాం, ఆయన బాటలో నడుద్దాం. గురువులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్ష.